తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా త్రివేణి సంగమానికి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మఠాధిపతులు పీఠాధిపతులు అయితే రావడం జరిగింది. నిజామాబాద్కి సంబంధించినటువంటి శ్రీ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారు అయితే మనతో ఉన్నారు. స్వామి గారితో మనం మాట్లాడడం, అసలు ఈ త్రివేణి సంగమానికి రావడానికి గల కారణం ఏంది, అసలు ఎట్లాంటి విశిష్టతలు ఉంటాయి, పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే స్వామి గారు ఉన్నారు. నమస్తే అండి. సో మీరు చెప్పండి, ఎప్పుడు బయలుదేరారు నిజామాబాద్ నుంచి? పుణ్య స్నానాలు ఆచరిస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు ఉంటాయి? ఓం నమ శివాయ. మేము మొన్న 10 తారీఖు నాడు సాయంత్రం బయలుదేరినాం. మధ్యాహ్నం వాస్తవంగా ఇక్కడికి 11 రాత్రి 12 గంటలకు ఇక్కడ చేరుకున్నాం. మాకు ఢిల్లీ మహారాజు యొక్క ఆధ్వర్యంలో ఒక షెల్టర్ కూడా ఇక్కడ ఇచ్చారు. వాస్తవంగా మేము సుమారు ఒక 35 మంది వచ్చాము. మరి మొన్న 12 అంటే మనకు పున్నమ స్థానం, తర్వాత మళ్ళీ 14 మకర సంక్రాంతి యొక్క స్థానము. ఇలాంటి ఒక క్షేత్రం అంటే వాస్తవంగా నక్షత్రాలు బట్టి స్థానంకు మహాత్ములు గుర్తెరిగిండ్రు, శాస్త్రం కూడా గుర్తెరిగి మనకు చెప్పిండ్రు. కాబట్టి మరి 12, 14 మళ్ళీ తర్వాత నెక్స్ట్కు 29 మౌని అమాస మంచి స్థానం కూడా అంటున్నారు. మళ్ళీ తర్వాత బసంత పంచమి ఒకటి ఉన్నది, మళ్ళీ తర్వాత మళ్ళీ పున్నమ ఒకటి ఉన్నది, మళ్ళీ తర్వాత 26 మహాశివరాత్రి యొక్క స్థానం ఉంది. కాబట్టి ఈ డేట్లలో మహాత్ములు అందరూ కూడా దీని యొక్క గుర్తెరిగి శాస్త్ర పద్ధతి ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా దాని యొక్క విధి విధానంగా చేశారు. కాబట్టి దాంట్లో మన అందరం అనుసరించి ఈ కుంభమేళలో స్నానం చేద్దామని కూడా అందరం రావడమైంది. మరి అసలు కుంభమేళలో స్నానం చేస్తే పూర్వకాలం నుంచి కూడా ఎందరో మహానుభావులు స్నానం చేసి తరించారని శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వాట్లను అనుసరించి మనం నడుద్దామనే ఒక ఆలోచనతోని మన కేదారేశ్వర ఆశ్రమం నుంచి ఒక 35 మంది వచ్చి ఇక్కడ ఒక సంకల్పం, అంటే ఈ యొక్క క్షేత్రంలో ఏదన్నా ఒక మనం పెట్టాలని ఒక సంకల్పం మన తెలంగాణ నుంచి ఇడ్లీ సాంబార్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి ప్రేమ ఆత్మీయత, దీంట్లో చాలామంది దాతలుగా అంటే అమూల్యమైన ఒక దాతలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సాయ సహకారంతోనే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నా కానీ చేసేవాళ్ళు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రసాదం తీసుకునే వాళ్ళు కూడా కనబడుతున్నారు. దీంట్లో అంటే ఈ ప్రయాగ్రాజ్కి వచ్చేటువంటి భక్తులే కాకుండా చాలా మందికి మీరు ఈ అన్నదాన కార్యక్రమం, దాంతోపాటు టిఫిన్స్ అయితే పెడతా ఉన్నారు. చాలా వ్యయం అయితే అవుతూ ఉంటుంది గురూజీ. సో ఎంత ఖర్చుతో కూడుకొని ఉంది ఇదంతా కూడా ఖర్చు? సుమారు మేము అనుకున్నది ఒక 10-11 క్వింటాలు ఏమో అనుకున్నాం. వాస్తవంగా మా సమయం ప్రకారంగా అనుకొని మళ్ళీ శివరాత్రి ఉందని ఒక బసంత పంచమి దాకా ఉందాం అనుకొని రోజుకు క్వింటాల్ పెడదాము, క్వింటాల్ పెడదాము అన్న ఒక ఆలోచనతోని సుమారుగా ఒక 30 క్వింటాల రవ్వ తీసుకొని వచ్చినాం. దానికి దగ్గర సామాను కూడా తీసుకొని వచ్చినాం. సుమారుగా ఒక 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల సామాను కూడా మనం అక్కడి నుంచే ఖరీదు చేసుకొని, ధర్మబాద్ నుంచి ఖరీదు చేసుకొని ఒక వ్యాన్ పెట్టుకొని తీసుకొని రావడం అయింది. మరి దానికి తగ్గట్టు కుక్కర్లు కూడా హైదరాబాద్ నుంచి ఒక 3,50,000 రూపాయలు పెట్టి కుక్కర్లు కూడా కొని మంచి వాటిని కూడా బాయిలరు అవన్నీ కూడా తీసుకొని కూడా రావడం జరిగింది. ఒక 20 నిమిషాలలో 800 ఇడ్లీలు దిగుతున్నాయి. అయితేనే మనం అంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. వాస్తవంగా మార్నింగ్ ఏ టైంలో స్టార్ట్ చేస్తున్నారు గురించి? అంటే ఈ టిఫిన్స్ కావచ్చు, అన్నదాన కార్యక్రమం గురించి మొత్తానికి ఎంతమంది వచ్చి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు? సుమారుగా మనకైతే వాస్తవంగా 6:30కు అన్ని ఇడ్లీలు రెడీ అవుతున్నాయి. 6:30కు రెడీ అవుతున్నాయి. 7:30 నుంచి మనం బాలభోగు పెడతారు భగవంతుడికి. బాలభోగు కాగానే ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, స్వామీజీలకు పెడుతున్నాం. తర్వాత అక్కడ పోయే వాళ్ళందరికీ కూడా ఆడ రోడ్డుకుండి పెడుతున్నారు. అయితే అంటే సుమారు 10:30 వరకు అయిపోతుంది ఒక్కొక్క రోజు. 11 కొట్టేదాకా కూడా ఒక రోజు అయిపోతున్నది. చాలా తృప్తిగా ప్రశాంతంగా క్వింటల్ 25 కిలోలు పెట్టి చాలా అలా తినడం ఏమి కానీ మాకు పెట్టడం వల్ల బాగా ఆనందం అనిపిస్తున్నది. ఇది అమూల్యమైన ఒక కార్యక్రమం. కాబట్టి దీంట్లో తన్మనుగా అంటే ఆకలి అయినప్పుడే అన్నం పెట్టిన వాడే గొప్పవాడట. కాబట్టి దానం చేయడం కూడా ఎట్లా ఉండాలంటే అవసరం పడ్డప్పుడే దానం చేస్తే దానికి విలువ ఉంటుందని శాస్త్రం చెప్పింది. కాబట్టి అంటున్నారు గురూజీ, అంటే ఇక్కడ ప్రయాగ్రాజ్కి వచ్చి త్రివేణి సంగమంలో ఒక్క పట్టెడు అన్నం మనం దానం చేసినా కూడా ఎన్నో రెట్ల మనకి పుణ్య ఫలితాలు లభిస్తాయి. ₹1 దానం చేసినా కూడా కొన్ని వేల రూపాయలు మనం దానం చేసినట్టు అని చెప్పేసి అనుకుంటారు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి. ఎలాంటి వసూలు కావచ్చు, లేకపోతే ఎట్లాంటి దానాలు చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. వాస్తవంగా ఈ యొక్క మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, యూపీ కానీ ఈ యొక్క రాష్ట్రాలలో ఈ పూర్వం నుంచి ఉన్నది. అసలు వాస్తవంగా సంవత్సరాల నుంచి జమ చేసిన పైసా అంతా
మహాత్ములు ఈ యొక్క కుంభమేళలో ఖర్చు చేస్తారు, రకరకాల భోజనాలు పెడతారు, రకరకాల వస్త్రాలు దానం చేస్తారు. చాలా అంటే కనివిని వేరుగా ఒక్కొక్క స్వామీజీ పెడుతున్నారు. అయితే దాంట్లో మనం ఈగే కాలంతా కూడా సగం కూడా కాదు వాస్తవంగా. కాబట్టి అలా చూస్తుంటే ఒక్కొక్క బిల్డింగులు కట్టినట్టు కడుతున్నారు వస్త్రాలతోని. ఎంత బ్రహ్మాండంగా చేసిండ్రంటే అంత బ్రహ్మాండంగా భగవంతుడు ఇస్తాడు. ఒకటే దొడ్డుగా చెప్పాలంటే మన చెల్లరలో చెల్మె కొడితే నీళ్లు ఊరుతాయి, ఎన్ని తీస్తే అన్ని నీళ్లు ఊరుతాయి. దానం కూడా ఎంత దానం చేస్తే, ఇలాంటి వానికి దానం చేస్తే అంత మన ఆర్థిక నిధులు కూడా పెరుగుతాయి. శాస్త్రం చెప్తున్నది వాస్తవంగా. ఇలాంటి దాంట్లో ప్రాధాన్యంగా పాల్గొని సేవ చేయడం చాలా ముఖ్యమైనది వాస్తవంగా. ఇది మొత్తానికి త్రివేణి సంగమానికి వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం అయితే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మెయిన్గా శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ గారి నేతృత్వంలో చాలామంది, దాదాపుగా ఇప్పటికే 50 నుంచి 60 మంది ఇక్కడికి భక్తులు అయితే వచ్చినారు. వాళ్ళ సౌకర్యార్థం టిఫిన్స్ కావచ్చు, దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు. మళ్ళీ ఇక్కడ ఈ త్రివేణి సంఘంకి వచ్చిన తర్వాత భక్తులు ఎవరైతే త్రివేణి సంఘం నుంచి పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసినాము. దాంతోపాటు టిఫిన్స్ అయితే ఏర్పాటు చేసినాం అని చెప్పేసి మంగిరాములు మహారాజ్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ త్రివేణి సంఘంకి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మాలు తొలగి పునీతులు అవుతామని చెప్పేసి మనకి పీఠాధిపతులు మఠాధిపతులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ నుంచి.